నాకొకటే కంగారుగా ఉందండి. ఏమైంది? కాదండి, ఆ చాముండేశ్వరి మనం సారి పంపించి ఆవిడ్ని అవమానించింది మనసులో పెట్టుకునే ఇప్పుడిలా ప్రవర్తిస్తున్నారు. అది నాకు కూడా అర్థమవుతుంది. అలా చెయ్యొద్దని నేను అప్పుడే చెప్పాను. సత్యానే నాకెందుకో ఆ అమౌంట్ని చాముండేశ్వరి ఇచ్చేలా అనిపించడం లేదు. ఈ నగలన్నింటికీ కూడా ఏదో విధంగా సత్య మీ నాన్నతోనే పేమెంట్ చేయించేలా ఉంది. ఇది వెన్నుపోటు పొడిచినట్టే. ఖచ్చితంగా నాన్న అమౌంట్ పే చేసే పరిస్థితి రానివ్వను. ఇదంతా కూడా కట్నం కిందకే వస్తుంది కదా, దీనికి నేను ఒప్పుకోన్నానా? ఏంటమ్మా నువ్వు నా కూతురు అయి ఉంటే నేను ఈ పని చేయనా? నాకు కూడా బాధ్యత ఉంది కదమ్మా. నానా, నాన్న నేనున్నానమ్మా. నానా, ఆ దేవుడు మిమ్మల్ని కలిసేలా చేయడం నా అదృష్టం నాన్న. మీరు, అమ్మ, ఆర్తి ఎప్పటికీ బాగుండాలి నాన్న. నేనెప్పటికీ మీ కూతురుగానే ఉండాలి. దేవుణ్ణి నేను నిరంతరం ప్రార్థిస్తూనే ఉంటున్నాను నాన్న. ప్లీజ్ నాన్న, మీరు దీనికి పేమెంట్ చేయకండి. వదినా, ఇప్పుడేం చేయబోతున్నారు వదినా? నాన్నని నేను నిర్ణయం తీసుకున్నాను. ఇక మీదట నువ్వు మాట్లాడకూడదు. ఎప్పుడైతే చాముండేశ్వరి మనం పంపించిన సారె గురించి తప్పుగా మాట్లాడి ఈ డ్రామా అంతా నడిపించిందో అప్పటినుంచి నాకు ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. అది కాదమ్మా, ఈ నగలన్నీ నీ దగ్గరే ఉంటాయి కదా, వదిలేయ్. మనకి నగలో డబ్బు ముఖ్యం కాదు, దేవి విషయం వాటికన్నా ముఖ్యం. దేవి మ్యారేజ్ అయిపో నువ్వు, ఆ తర్వాత చూసుకుందాం. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, నేను వెళ్తాను. దేవిని చూడ్డానికి వస్తున్నాననే సంతోషంలో నేను చాముండేశ్వరి గురించి అలర్ట్గా ఉండడం మర్చిపోయాను. తను నన్ను టార్గెట్ చేస్తోంది. వదలకూడదు, వదలదు ఈ సత్య. ఏం చేద్దాం? ఏంటి సార్, టాబ్లెట్స్ డబ్బా దొరికిందా? చాలా సేపు వెతికినట్టున్నారు కదా సార్. మేడం, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? చాలా నగలున్నాయి కదా, నగల అమౌంట్ తో పాటు ఆ తర్వాత తరుగు కూడా క్యాలిక్యులేట్ చేయాలి. మా పార్ట్నర్ తో కూడా ఒక మాట చెప్పి క్యాలిక్యులేట్ చేసి మీకు అమౌంట్ ఎంతో ఫోన్లోనే చెప్తాను మేడం. మీరు ఓకే అంటే ఆ వెంటనే నగలన్నీ స్వయంగా తీసుకొస్తాను. సరే, అలా అయితే త్వరగా వెళ్ళి. అలాగే మేడం. సరే. అప్పుడైతే మనం భోజనాలు చేద్దామా? ఆయన రావడానికి ఖచ్చితంగా 1 గంట పైనే పడుతుంది. అవును వదినా, బాగా ఆకలిగా ఉంది, భోంచేద్దామా? సరే, భోంచేద్దాం పద. రండి. ఆర్తి అక్క, నువ్వు కూడా కూర్చో, నీ కూడా వీళ్ళతో పాటు వడ్డిస్తాను. సరే. సత్య, నువ్వు కూడా కూర్చో. ఈ రోజు కొత్త అల్లుడికి కూతురికే కదా విందు, మాకు కాదు కదా. కూర్చో సత్య, నేను వడ్డిస్తాను. లేదమ్మా, అర్జున్కి ఏమంటే ఇష్టం, అత్తయ్య ఎంత తింటారు అనేది నాకే తెలుసు కదా. సత్య, వాళ్ళకి అలవాటు ప్రకారం వెండి పళ్ళెం, వెండి గ్లాసు. అదే, అవన్నీ అమ్మ పార్వతి అక్కకిచ్చి అక్కడికి పంపించారు కదా నాన్న. అవన్నీ అక్కడే ఉంటాయి కదా. ఎందుకా మక్షి అవన్నీ అక్కడే పంపించావు? అదేంటంటే ఇక్కడ ఇలా సడన్ గా విందు ఊహించలేదండి. వదిన్ గా రెగ్యులర్ గా అక్కడ యూజ్ చేస్తారని నేను అక్కడికి పంపించాను. సారీ చెల్లెమ్మా, వాళ్ళు పొరపాటున పంపించేసినట్టున్నారు. సరే సరే, పర్వాలేదు. మా ఇంట్లో వాళ్ళతో నగలకి పేమెంట్ చేయించాలి అనుకున్న నీకు వెండి పళ్ళెం, వెండి గ్లాసులు కావాలా? నార్మల్ ప్లేట్లోనే తినడం నేర్చుకో.
ఇదేంటి టేస్టే వేరే విధంగా ఉంది. వావ్, సూపర్ గా ఉంది. సత్య, అన్నీ కూడా సూపర్ గా ఉన్నాయి. అల్లుడు గారు ఇంకొంచెం ఫ్రై వేయమంటారా? అమ్మమ్మ, అదొద్దు, అది చాలు, ఆయనకి ఇష్టం ఉండదు. ఇంకొంచెం ఫ్రై వేయండి. ఆ, మ్మ్. అబ్బా, వంకాయ కూర. మ్మ్. మ్మ్. అప్పడాలు ఉండవా మీ ఇంట్లో? ఇదిగోండి ఆంటీ. అత్తయ్య, ఇదిగోండి. నాకొద్దు. అయ్యో, అయ్యో ఓ మై గాడ్, నా చీరంతా నాశనం అయిపోయింది. సారీ సారీ, నేను కావాలని ఏం చేయలేదు. లేదు, నేను సాంబార్ పోస్తున్నప్పుడు మీరు సడన్ గా చేయడ్డు పెట్టారు. సర్లే, పర్వాలేదులే, వదిలేయండి. ఇంకా నయం వదినా, మీ చీర మీద సాంబార్ పడలేదు. హ్మ్, అయ్యయ్యో అక్క, ఇది నీకు చాలా ఇష్టమైన చీర కదా. పర్వాలేదు, వదిలే ఆర్తి. రారా, నేను హెల్ప్ చేస్తాను. అర్జున్, ఆగండి. మీరు తింటూ ఉండండి, నేను చూసుకుంటాను. నేను వెళ్ళి చీర నీట్ గా క్లీన్ చేసుకుని వస్తాను. త్వరగా వెళ్ళమ్మా, లేదంటే మరకలవుతాయి. సరేమా. సత్య చెప్పు. కళ్యాణి, ఎక్కడున్నావు నువ్వు? నేను హాస్టల్కి వెళ్తున్నాను. సరే, నేను చెప్పేది మాత్రం క్లియర్ గా విను. వెంటనే దానికోసం ఏర్పాట్లు చేయాలి. సరే చెప్పు. సరేనే, అది నేను వెంటనే అరేంజ్ చేస్తాను. అన్నీ చాలా బాగున్నాయి అన్నయ్య గారు. అల్లుడు గారు రియాక్షన్ తోనే చెప్పేశారే. మేడం, ఆ, రండి రండి. రండి, థ్యాంక్ యూ సార్. ఫోన్ చేసి అమౌంట్ ఎంత అయిందనేది చెప్తానని చెప్పారు కదా. మేడం, డీటెయిల్స్ అన్ని మీకు ఆల్రెడీ మెసేజ్ చేశాను. అలాగా, నేను ఫోన్ చేస్తూ ఉన్నాను, చూడలేదు. ఇదిగో చూస్తాను. సరే, నగలన్నీ తీసి ఇక్కడ పెట్టండి.